దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 14 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరము 6 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. పూర్తిగా ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే, మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. టైంపాస్ కోసం నాకు మీరు ఫోన్ చేయొద్దు, టైంపాస్ కోసం నాకు మీరు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీ, A to Z ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరియు నాకు సపోర్ట్గా ఉంటుంది. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి, మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. నమస్తే. అదే ఈ రోజు నేను ఉదయం వచ్చాను, ల్యాండ్ వీడియో తీసా కదా. నంబర్ తీసుకున్నా. అవునవునవును. ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 14 ఎకరాలు సార్. 14 ఎకరాలు. ఒకటి సార్, మీకు కొంచెం డిస్టర్బెంట్ గా ఉంది. 14 ఎకరాలు సార్. ఓకే. 14 ఎకరాలు ఒకటే బిట్ట, విడివిడిగా ఉందా? ఒకటే పెట్టండి. ఎంతమంది రైతులు సార్ 14 ఎకరాలకి? ల్యాండ్ ఓనర్ ఒక వ్యక్తే? ఒక వ్యక్తి. అంటే ఆ వ్యక్తి మీదనే పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి? కొనుగోలు. ఓకే. ఆ ల్యాండ్ ఆ వ్యక్తి కొన్నాడా? అవునవును. ఓకే. ఆ ల్యాండ్ కొని ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన కొని 45 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అవుతుంది. పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సార్? డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. 14 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం కాస్ట్ ఎంత సార్? మేము 7 లక్షలు చెప్తున్నామండి. 7? ఫైనల్ 6.5, 6 అయితే ఇచ్చేస్తాం. ఫైనల్ గా 6 లేదా 6.5? 6 అనుకోండి ఫైనల్. అంతకంటే రూపాయి తగ్గదు. 6 అయితే ఎవరైనా తీసుకురండి, లేకపోతే. ఓకే, వెరీ గుడ్. మంచి మాట చెప్పారండి. ఎందుకంటే ఉన్నది ఓపెన్ చెప్పారు. 6 లక్షలకి అయితే ఫైనల్ గా వస్తే రండి, లేకపోతే రావద్దు. అదే మొఖం చెప్పేస్తున్నారు. వెరీ గుడ్. 14 ఎకరాలు ఒకటే బిట్, ఫైనల్ గా ఎకరం 6 లక్షల రూపాయలు. ఓకే. ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు ఏం లేవండి. వెరీ గుడ్. కరెంట్ ఉందా? కరెంట్ లైన్ ఉంది కానీ బోర్లు వేసుకొని డీడ్ తీసుకోవాలి. ఓకే. చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫినిషింగ్ ఏం లేదు, రోడ్డు నుంచి. ఓకే. తార్ రోడ్, మట్టి రోడ్ ల్యాండ్? మా తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి మట్టి రోడ్డు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ మట్టి రోడ్డు మనం వెళ్ళేటప్పుడు ఎన్ని అడుగుల రోడ్డు? పెద్ద రోడ్డు ఇది ఎన్ని అడుగుల రోడ్డు? 30 అడుగుల రోడ్డు అండి. 30 అంటే డైరెక్ట్ కారు, లారీ ఎనీ ట్రావెల్స్ వెళ్తాయి? ఓకే. నేల రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? రెడ్ గ్రావెల్. రెడ్ గ్రావెల్ టైప్. రెడ్ కాదు, గ్రావెల్ టైపు. గ్రావెల్ టైప్ అంటే మరస నేల? మరస నేల. అంతేనా? అంతేనండి. ఓకే. రెడ్ కాదు, బ్లాక్ కాదు, మరస నేల.
అవునండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 14 ఎకరాలు మొత్తం మర్సినాలేనా లేదా డిఫరెంట్ గా ఉంటుందా? మొత్తం అంతే, అది ఒకటే ల్యాండ్. అది మొత్తం మర్సినాలే. అవును. ఇప్పుడు ఆడ బోర్ వేస్తే వాటర్ పడతాయా? ఫుల్ పడతాయి. పక్కన చెరువు ఉందండి. అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు బోర్ వేస్తే వాటర్ పడతాయని? పక్క చేలలో ఉన్నాయి బోర్లు. ఓకే, ఈ ల్యాండ్ పక్కనే ఆ శాలల్లో ఉన్నాయి కాబట్టి మనం చెప్తున్నాం. అవును. ఓకే, వెరీ గుడ్. ఆ పక్కన శాలల్లో ఎన్ని అడుగులు వేసారు బోర్లు, ఎన్ని ఇంచులు పడ్డాయి వాటర్? ఈ 2.5 ఇంచు ఫుల్ వాటర్ అండి. 250, 300 వేస్తుంటారు. ఓకే, 250 నుంచి 300 అడుగులు వేస్తారు. 2.5 ఇంచు పక్కాగా వస్తాయి. అవును. 100% వస్తాయి సార్. అవును, ఖచ్చితంగా అండి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. పక్కనే ఓకే. చెరువు ఉంది, పెద్ద చెరువు. ఓకే, ఆ చెరువు ఇప్పుడు పక్కన చెరువు ఉంది. ఉమ్. అంటే ఆ చెరువు ఎండాకాలం చల్లాకాలం ఎప్పుడు వాటర్ ఉంటాయా? 24 hours అవి వాటర్ తాగునీటికి పంపించేది. అంటే సంవత్సరానికి 365 రోజులు వాటర్ ఉంటాయి ఆ చెరువులో. ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకేమన్నా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా సార్ ఆ ఏరియాకి, ఆ ల్యాండ్ దగ్గరలో? కాలువ కానీ? చెరువు కాలువ దగ్గరలో ఉంది, ఎన్ఎస్పి కాలువ. ఎన్ఎస్పి కాలువ అంటే ఏంటిది, క్లారిటీ చెప్పండి. అదే నాగార్జున సాగర్ కాలువ ఉంది కదా. ఓకే, నాగార్జున సాగర్ కాలువ. ఈ ల్యాండ్ కి నాగార్జున సాగర్ కాలువకి ఎంత దూరం ఉంటది? అంత దగ్గరలోనే, ఒక 300 మీటర్లు. 300 మీటర్లు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ ల్యాండ్ తీసుకొని నేనేమన్నా సాగర్ కాలువలోకి నా ల్యాండ్ లో పైపులు వేసుకోవచ్చా? కుదరదు పైపు. పైప్ వేసుకొని కుదరదు. కొంచెం లాంగ్ మాల్ వాటర్, గ్రౌండ్ వాటర్ తక్కువ ఉండేదానికి. ఓకే. అంటే సాగర్ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ పైప్ వేసుకోవడానికి అయితే కుదరదు. అవును. కానీ బోర్ వేసుకుంటే మటుకు వాటర్, ఎందుకంటే ఆ వాటర్ ఖచ్చితంగా నీళ్లు అక్కడ ఉంటాయి కాబట్టి 100% వాటర్ ఉంటాయి. పక్కనే చాలా ఉన్నాయి నీళ్లు. ఓకే, అందువల్ల వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు. అవును. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, మనం అగ్రిమెంట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ అంటున్నాను? రిజిస్ట్రేషన్ ఒక నెలలోపు. 2-3 నెలలు అట్లేమి ఇవ్వరా? అంత దూరం మీరు. అంత దూరం మేము ఎవరు? గట్టిగా నెల 10 రోజులు ఇస్తారు అంతే. 45 డేస్ లోపు. 45 రోజులు, 40 రోజులు. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా, మండలము దొనకొండ. ఈ ల్యాండ్ కి ఏ దగ్గర ఉన్నాయి? దొనకొండకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 10 కిలోమీటర్లు. ఓకే, కుర్చేడికి సార్? 15 కిలోమీటర్లు. కుర్చేడికి 15. వినుకొండకి? 30. త్రిపురాంతకానికి? 12 కిలోమీటర్లు. త్రిపురాంతకు 12. ఇప్పుడు హైవే ఉంది కదా మనం వెళ్ళినప్పుడు నిన్న వెళ్ళాము, ఈ రోజు వెళ్ళినప్పుడు ఆడ పక్కన హైవే ఉంది కదా సార్? అవునవును. ఆ హైవే పేరు ఏంటిది? అది నేషనల్ శ్రీశైలం అమరావతి. శ్రీశైలం అమరావతి. ఆ హైవేకి ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు. ఆ హైవేకి ఈ ల్యాండ్కి 7 కిలోమీటర్ వస్తుంది. అంతే. ఓకే, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఒరిజినల్ ఇబ్బంది లేదు. ఓకే, ఒక విలేజ్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? 1/2 కిలోమీటర్. అంతేనా? 500 మీటర్లు. అంతే. అంటే విలేజ్ కి, అంటే మనం ఏదన్నా పని చేసుకోవడానికి, మనకి ఏదైనా పనులు కావాలని ఇబ్బంది ఏం లేదు. దగ్గరలోనే. అంటే 500 మీటర్లు మాత్రమే. అది నేల ఏంది అలా ఉంది? అది దాన్ని ఏమంటారు? ఎవరు వ్యవసాయం చేయలేదు ఆ ల్యాండ్ ప్రజెంట్ ఇప్పుడు? వ్యవసాయం అంటే అది కొనుక్కున్నాడు, అట్లా ఉంచాడు మామూలు. ఇప్పుడు దున్నుకునేదండి. ఓకే, మనం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే వ్యవసాయం ల్యాండ్ లాగా ఉంటుంది. అంతే, అయిపోయింది వ్యవసాయం ల్యాండ్ ఆల్రెడీ. ఓకే, ఆ వ్యవసాయం ల్యాండ్ లాగా చేయడం, మనం దున్నియాలంటే ఎంత ఖర్చు అవుతుంది 14 ఎకరాలకి? మామూలు ట్రాక్టర్ పెట్టి దున్నంటే నాకేలే. అదే సార్, ఎంత అవుతుంది సార్? 30,000 అయింది. ఓకే, ఈ 14 ఎకరాలకి ఒక 30,000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు. రాళ్ళు, రప్పలు, చెట్లు, గుప్పలు అలాంటి ఏమి లేవు కదా సార్? టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్. అవునండి. అంతేనా సార్? అంతే. ఓకే, వెరీ గుడ్. 14 ఎన్ని ఎకరాలు అది? 14 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరం 6 లక్షల రూపాయలు ఫైనల్ రేట్. అంతే, ఫైనల్. అలా అయితే రాండి, రాకపోతే రాబాగండి. వద్దు మళ్ళీ ఎందుకు. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.